T7 అనేది 40. Sum of 13 terms in AP. Sum of 13 terms in AP. అంక శ్రేణిలో 7వ టర్మ్ వాల్యూ ఇచ్చాడు 40. 13 టర్మ్స్ యొక్క రైట్ కూడుతొచ్చే సమ్ వాల్యూ అడిగాడు. డైరెక్ట్గా ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చదవండి, మీకు ఐడియా వస్తుంది. సమ్ ఆఫ్ 13 టర్మ్స్. 13 టర్మ్స్ అంటే 13 టర్మ్స్ యొక్క కూడాడు. 13 టర్మ్స్ అంటే ఇది నేను ఇలా రాస్తున్నాను, ఇది రాయాల్సిన అవసరం లేదు. T1, T2, T3, T4, T5, T6, T7, T8, T9, T10, T11, T12, T13, T11, T12, T13. ఈ మొత్తము టర్మ్స్ యొక్క కూడుతొచ్చే వాల్యూ ఎంతనో అడిగాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎలా కనుక్కుంటామంటే లాజికల్గా వాడు ఏమన్నాడు, T7 అన్నాడు. T7 అంటే నాకు లెఫ్ట్ సైడ్ 6 వాల్యూస్ ఉన్నాయి, రైట్ సైడ్ 6 వాల్యూస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఎంతైతే గ్యాప్ ఉంటుందో రైట్ సైడ్ అంతే గ్యాప్ ఉంటే T7 ఏమంటాము, యావరేజ్ అని అంటాం. T7 6 లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్. డైరెక్ట్గా వీడు యావరేజ్ వాల్యూ ఇచ్చాడు. యావరేజ్ వాల్యూ ఎంత, SN/N, S13/13 అంటే T7 ఈజ్ S13/13. 13 40s ఆర్ ఆన్సర్ ఎంత 520. ఏది ఫార్ములా లేకుండా మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. 13 టర్మ్స్ కావాలి, 6 లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్. మిడ్ వాల్యూ ఎంత, T7. మిడ్ వాల్యూని మనం ఏమంటాము, సగటు అని అంటాం. సో సగటు ఈజ్ SN/N, యావరేజ్ ఈజ్ SN/N. T7 ఈజ్ S13/13. T7 వాల్యూ ఎంత, 40. 40 into 13 ఎంత, 520. ఆన్సర్ ఎంత, 520. ఆన్సర్ ఎంత, 520. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఇంకో ఎగ్జాంపుల్ వేస్తాను. T9 20. ఆన్సర్ చెప్పండి సార్. T9 20. సమ్ ఆఫ్ 19 టర్మ్స్, దీని వాల్యూ ఎంత. క్వశ్చన్ ఏమో అంక శ్రేణిలో ఉంటాయి. T9 ఏమో 20. సమ్ ఆఫ్ 19 టర్మ్స్. 19 టర్మ్స్ మన కళ్ళ ముందు కనబడితే 9 టర్మ్స్ టు ద లెఫ్ట్, 9 టర్మ్స్ టు ద రైట్. మిడ్ వాల్యూ ఎంత, రైట్ T10. 19 టర్మ్స్ లో 9 లెఫ్ట్, 9 రైట్. అంటే నాకు ఎంత ఇవ్వాలి, T10 వాల్యూ ఇవ్వాలి. కానీ నాకు ఎంత ఇచ్చాడు, T9 ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఎంత, వాల్యూ కనుక్కొనలేము. కెనాట్ బి డిటర్మైన్డ్ యూనిక్లీ. ఏ వాల్యూ మీద, డి వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. 19 టర్మ్స్ అంటే 9 టు ద లెఫ్ట్, 9 టు ద రైట్. మిడ్ వాల్యూ ఎంత ఇవ్వాలి, T10 ఇవ్వాలి. కానీ నా క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, T9 ఇచ్చాడు. T10 ఇస్తే నాకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది. T9 ఇచ్చాడు కాబట్టి నేను ఆన్సర్ కనుక్కొనలేను. ఆర్ ఏ అండ్ డి మీద వాల్యూలు డిపెండ్ అయి ఉంటుంది. టక్కున మనం 20 into 99 చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేయండి. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్ యూ ఆల్ విత్ మీ. సెకండ్ వన్ అందరికీ అర్థమైంది కదా సార్. థర్డ్ వన్ సమ్ ఆఫ్ 31 టర్మ్స్. 930. T16 ఎంత, ఆలోచించి చెప్పండి సార్. సమ్ ఆఫ్ 31 టర్మ్స్ ఎంత, 930. T16 ఎంత, 31 టర్మ్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. 31 టర్మ్స్ అంటే 15 లెఫ్ట్ సైడ్, 15 రైట్ సైడ్. మిడిల్ వాల్యూ ఎంత, 16. ఎస్ అంటే నాకు కావాల్సింది ఇదే. మిడ్ వాల్యూని ఏమంటాను, సగటన్ అంటాను. యావరేజ్ ఈజ్ SN/N. 930/31. 930/31 ఆన్సర్ ఎంత, 30. 930/31 ఆన్సర్ ఎంత, 30. అందరికీ అర్థమైంది కదా సార్. 31 టర్మ్స్ ఉన్నాయి అంటే 15 లెఫ్ట్, 15 రైట్. మిడ్ వాల్యూ ఎంత, T16. మిడ్ వాల్యూని ఏమన్నాము, సగటు అని అన్నాము. యావరేజ్ ఈజ్
SN/N 930/31 ఆన్సర్ ఎంత 30 సగటు ఎంత 30 లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్